నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల జీవితంలో సరదా ఘట్టాలు కొన్ని తెలుసుకుందాం. అందులో ఒకటి, తిరుపతి వెంకట కవులు గుంటూరు వచ్చినప్పుడు అదే రోజు కొప్పరపు కవులు కూడా గుంటూరులోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని మందపాటి వారని చాలా పెద్ద న్యాయవాది గుంటూరులో ఆ కాలంలో 100-120 ఏళ్ళ క్రితం చాలా పెద్ద న్యాయవాది, గొప్ప కవి, పండితుడు. ఆయన కొప్పరపు కవులకు వీరాభిమాని. తిరుపతి వెంకట కవులు కూడా గుంటూరు రావడంతో కొప్పరపు కవులు కూడా అదే టైంలో గుంటూరులో ఉండడంతో ఆ రెండు జంటల్ని వాళ్ళ ఇంటికి ఆయన భోజనానికి పిలిచాడు మందపాటి ఆయన. కొప్పరపు సోదరి కవులు, తిరుపతి వెంకట కవులు, ఏంటి ఎంత పెద్ద కాంబినేషన్. వాళ్ళిద్దరిని ఒకే చోట చూడటమే గొప్ప విషయం కదా. అటువంటిది వాళ్ళిద్దరిని భోజనానికి పిలిచాడు ఆ రెండు జంటల్ని. అయితే ఆ భోజనం వరుస 5 వరుసలు. ఒక వరుసలోనేమో తిరుపతి వెంకట కవులు అంటే దివాకల్ తిరుపతి శాస్త్రి గారు, చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు కూర్చున్నారు. ఎదురు వరుసలో కొప్పరపు కవులు కూర్చున్నారు. కొప్పరపు కవులు అంటే కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వెంకటరమణ కవి. అయితే ఆ కాలంలో చొక్కాలు వేసుకొని భోజనాలు చేసేవాళ్ళు కాదు కదా. ఆ కాలం ఏంటి, నినమొన్నటి దాకా కూడా మనం చొక్కాలు వేసుకునే వాళ్ళం కాదు. ఆయన సుబ్బరాయ కవి గారు చాలా అందగాడు, బంగారం రంగు, మెలిదిరిగిన మీసాలు, పెద్ద పెద్ద కళ్ళు, మంచి వ్యాయామం చేసి యోగా చేసిన మంచి శరీరము, మంచి బాడీ, మంచి పర్సనాలిటీ. వాళ్ళ వయసు కూడా కొప్పరపు కవులకు అప్పుడు 24-25 ఏళ్ళు ఉంటాయి అంతే. తిరుపతి వెంకట కవులకు 40 ఏళ్ళు పైన ఉంటాయి. మంచి వయసులో ఉన్నారు కొప్పరపు కవులు, చాలా అందగాళ్ళు. ఎదురుగా కూర్చున్నారు. చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు, కొప్పరపు సుబ్బరాయ కవి గారు ఎదురెదురుగా ఉన్నారు. దివాకల్ తిరుపతి శాస్త్రి గారు, వెంకటరమణ కవి ఎదురెదురుగా ఉన్నారు. వెంకట సుబ్బరాయ కవి గారిని అంటే కొప్పరపు కవుల పెద్ద ఆయన సుబ్బరాయ కవి గారిని చూడగానే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఆగలేకపోతారు. ఎందుకంటే చాలా సౌందర్యం వెంకట సుబ్బరాయ కవి. పెద్ద పెద్ద కళ్ళు, బంగారపు ఛాయ, మెరిజరిగిన మీసాలు, కోటేరు లాంటి ముక్కు, గిరిజాల జుట్టు, తలపాగా. అయితే ఆయన పట్టు రుమాలు ఏం చేశారంటే పద్మాసనం వేసుకొని నేలపైన కూర్చొని, పిట్ట మీద కూర్చొని, పట్టు పంచె కట్టుకొని, పైన పట్టు కండువ ఉత్తరీయం వేసుకొని ఇలా కూర్చొని ఇంకా భోజనాన్ని ఉపక్రమిస్తున్నారు. అది చూడగానే చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఆ దృశ్యాన్ని, ఆ సౌందర్యాన్ని చూసి ఆగలేక ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు వెంకట సుబ్బరాయ కవిపై అంటే తిరుపతి వెంకట కవుల్లో పెద్దవారైన చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు, కొప్పరపు కవుల్లో పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారిపై చెప్పిన ఈ పద్యము అద్భుతం, రసాత్మకం. పట్టు రుమాలు భుజమ్ముపై బాల రవి ప్రభలీన పంక్తికిన్ రాట్టై అగ్రపీఠమున రాజిలే కొప్పరపు సుబ్బారావు. సరే, 4వ పదం ఇంకోటి ఉంటుంది. ఆ మందపాటి కులధన్యుడు వీరు మమ్మల్ని అందరూ తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాడని చెప్పి అంటాడు 4వ పదం. ఆ 4వ పదాన్ని అలా ఉంచితే పట్టు రుమాలు భుజమ్ముపై, ఆ పట్టు పంచని భుజంపైన ఇలా వేసుకున్నాడు సుబ్బరాయ కవి. పట్టు రుమాలు భుజమ్ముపై బాలరవి ప్రభలేన, పొద్దునపూట సూర్యుడు బాలరవి ఎంత ప్రకాశవంతంగా, ఎంత బంగారు ఛాయతో వెలుగులు ప్రసరిస్తూ ఉంటాడో, ఎంత సౌందర్య శోభితంగా ఉంటాడో, ఎంత కాంతిమంతంగా ఉంటాడో అంత వెలుగుతూ ఉన్నాడు సూర్యుడిలాగా, ఉదయకాలపు సూర్యుడిలాగా ఉన్నాడు సుబ్బరాయ కవి అంటాడు చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు. పట్టు రుమాలు భుజమ్ముపై బాల రవి ప్రభలేన పంక్తికిన్ రాట్టై. ఆ వరుసలో ఆయన కూర్చున్నాడు కదా, ఎదురుగా కొప్పరపు ఉన్నారు తిరుపతి వెంకట కవులు కదా. ఆ పంక్తికి, ఆ వరుసకి సుబ్బరాయ కవి గారు తన సౌందర్యంతో ఒక రాజకుమారుల్లాగా ఉన్నట్ట, ఒక చక్రవర్తిలాగా ఉన్నట్ట, ఒక సార్వభౌముల్లాగా ఉన్నట్ట, ఒక సమ్రాట్లాగా ఉన్నట్ట. రాజు కవిరాజు కదా, ఆయన రాజసము, అంత రాజసమున్న సౌందర్యము టీవీ సుబ్బరాయ కవి గారిదని చెల్లపల్లి వారు అంటున్నారు. పట్టు రుమాలు భుజమ్ముపై బాల రవి ప్రభలీన, పొద్దునపూట సూర్యుడి యొక్క వెలుగులు విరజిమ్ముతూ ఆ ప్రభతో ఉన్నాడు. పట్టు రుమాలు భుజమ్ముపై బాల రవి ప్రభలీన పంక్తికిన్ రాట్టై అగ్రపీఠమున రాజిలే కొప్పరపు సుబ్బారావు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక సింహాసనం పైన కూర్చున్నట్టుగా, ఎంతమంది అక్కడ ఉన్నా గానీ, ఆ పంక్తుల్లో ఎంతమంది కూర్చున్నా గానీ, ఆ వరుసల్లో, భోజనాల వరుసల్లో ఈయన ఒక్కడే ఒక రాజులాగా అగ్రపీఠంలో విరాజిల్లుతున్నట్ట. అంతటి సౌందర్యము, అంతటి సౌష్ఠవము, శారీరక సౌశ్చర్యము, అంతటి సౌందర్యము, అంతటి ప్రభ, అంతటి కాంతి, అంతటి సౌందర్య రాశి అనమాట సుబ్బరాయ కవి గారు, వెంకట సుబ్బరాయ కవి గారు. ఎంత అందగాడో తెలుసుకోవడానికి చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు చెప్పిన ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే చెల్లపల్లి వెంకట శాస్త్రి గారికి సుబ్బరాయ కవి గారిని చూడగానే ఒక వాత్సల్యంతో పొంగి పొరలి ఈ పద్యం వచ్చింది. మహాకవి కదా చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఆయన కవి చూడగానే ఆగలేక అద్భుతంగా ఆసుగా ఈ పద్యం చెప్పాడు. మరోసారి ఈ పద్యం చూద్దాం. పట్టు రుమాలు భుజమ్ముపై బాల రవి ప్రభలీన పంక్తికిన్ రాట్టై అగ్రపీఠమున రాజిల్య కొప్పరపు సుబ్బారావు. తిరుపతి వెంకట కవుల్లో పెద్దవారైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొప్పరపు సోదర కవుల్లో పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవిపై చెప్పిన ఈ పద్యము చరిత్రలో మిగిలిపోతుందన్నమాట. అదే సందర్భంలో ఒక ఘట్టం జరిగింది.
ఆ భోజనానికి పిలిచిన ఆయన సుబ్బరాయ కవి గారిని చూసి, తిరుపతి వెంకట కవులను చూసి, కొప్పరపు కవులను చూసి పరమానందం చెందుతాడనమాట. అది ఇంకో సందర్భంలో ఇంకో విషయం చెప్తాను. ఈరోజు తిరుపతి వెంకట కవులకు, అందులో చెల్లపల్లి వెంకట శాస్త్రి గారికి కొప్పరపు కవులలోని పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారిపై ఉన్న వాత్సల్యానికి, చెల్లపిల్ల గారిలోని సహజ కవిత్వ వాతావరణానికి ఉదాహరణగా ఈ పద్యం చరిత్రలో నిలబడుతుంది. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, ఈ రెండు జంటలు మనకు ఆరాధ్య దైవాలు. అవధాన విద్యకి వాళ్ళు ఆరాధ్యులు. మనందరికీ కూడా వారు పూజనీయులు, పుణ్యనీయులు, గణ్యనీయులు ఈ రెండు జంటలు. నమస్కారం.